అందరికీ వందనాలు. మేమైతే దేవుని కృప వలన చాలా బాగున్నామండి. ఈరోజు లంచ్ చూద్దామండి. ముందుగా రైస్ అండి, దాంట్లోకి పప్పుచారు చేశానండి, ఫిష్ ఫ్రై, జాయింట్స్, ఆమ్లెట్, పెరుగు. చిన్న మాట, మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడు, శాంతగుణము గలవాడు వివేకము గలవాడు. చూడండి, మన మాటల్లో మన స్వభావం దాగి ఉంటుంది. మాటలు గాయపరచగలవు, మళ్ళీ నయం చేయగలవు కూడా. జ్ఞానము మరియు మూర్ఖత్వము రెండూ తరచుగా ఒకరి మాటల ద్వారా బయటపడతాయి. నిరంతరము ఆందోళన చెందటము మరియు కలత చెందటము తెలివితేటలకు సంకేతం కాదు, మూర్ఖత్వానికి సంకేతం. కొన్నిసార్లు మౌనం మాటల కన్నా శక్తివంతమైనది. జ్ఞానం ఉన్నవారు ఎక్కువగా మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకు తెలుసు నిశ్శబ్దం కూడా సమాధానం అవుతుంది. కోపం వచ్చినప్పుడు ఆగిపోవటం బలహీనత కాదు, అది పరిపక్వత. అది దేవుని స్వభావం. అది ఎంత లోతుగా ఉంటే అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే జ్ఞానమున్న మనిషి కూడా ప్రశాంతంగా ఉంటాడు. ఎక్కువగా మాట్లాడే ముందు ఆలోచించాలి. మాటలతో కాదు, ప్రశాంతతతో దేవుని జ్ఞానం చూపించాలి.